ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి బాబాగారు పంపిన ఆ సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈ మూడింటిలో ఒక పువ్వుని తాకు. ఒక మంచి శుభవార్తని నువ్వు వినబోతున్నావు తల్లి. నమ్మి వెంటనే తాకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారి సందేశం ఏంటో వినాలి అంటే, బాబాగారు చెప్పినట్లుగా ఈ మూడింటిలో ఒకటి తాకారు అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందాము. మరి బాబాగారు మనకి ఎలాంటి వార్తను తీసుకొచ్చారో వినాలి అంటే ముందుగా ఈ మూడు పువ్వుల్లో ఒకటి మీరు తాకి చూడండి. ఖచ్చితంగా బాబాగారు మీకోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకువస్తున్నారు. ఇక బాబాగారిని నమ్మి ఒక పువ్వుని అయితే మీరు తాకారా? మరి మీకు బాబాగారు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విందాం. మొదటి పువ్వుని తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి ఈ పువ్వుని తాకావో ఇక నువ్వు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుందేమో అని భయపడిపోతున్నావు కదా. విపరీతంగా ఆలోచిస్తూ నీ భయాన్ని నీ మనసులో అలానే నిలుపుకుంటున్నావు. నీ కుటుంబంలో ఉన్నవారిని కూడా నువ్వు భయపెడుతూ బాధ పెడుతున్నావు కదా. ఇతరులకు కుళ్ళు కుతంత్రాల వల్ల నిన్ను నీ ఎదుగుదలను ఆపాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక నువ్వు దేనికి కూడా ప్రశాంతత అనేదే లేకుండా పోయింది కదా. దేన్నైనా సరే, ఏ పని చేయడానికైనా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటున్నావు. అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారన్న విషయాన్ని దాన్నే ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడుతూ నీ మనసుని గాయపరుచుకుంటూ నీ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఎందుకు తల్లి? నువ్వు చేయాలనుకున్న పని చేయలేక ఎందుకు వెనకాడుతున్నావు చెప్పు? నువ్వు వెనకడుగు ఎందుకు వేస్తున్నావో నీకే అర్థం కావడం లేదా? చేసే పనిలో కష్టం శ్రమ దాగి ఉన్నాయి కదా. ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటావు. కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని కాస్త గమనిస్తూ ఉండు. నేను చెబుతున్నాను కదా తల్లి, ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో వాళ్లే నిన్ను మోసం చేస్తుంటారు. కొద్దిగా వాళ్ళని గమనిస్తూ అన్నిటినీ సరిచేసుకొని వాళ్ళకి దూరంగా ఉండు. నీ ప్రణాళికను మాత్రం అస్సలు మార్చుకోవద్దు. నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? అందరూ నీ వాళ్లే మంచివాళ్లే అని నమ్మేస్తావు. నువ్వు నన్ను నమ్మకంతో పూజిస్తున్నావు కదా. అలాంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? నీ భవిష్యత్తును నీ చేతులారా నువ్వు పాడు చేసుకోవద్దమ్మా. నీకు ఎన్ని తెలివితేటలున్నా నిన్ను ఎవరైనా సరే ఏదైనా అంటే అది ఓర్చుకోవాలి. నెమ్మదిగా ఓర్పును పెంచుకోవాలి అని నేను ఎప్పుడూ చెబుతున్నాను కదా. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ బాబా మీద నమ్మకంతో ఉండు. ఖచ్చితంగా నీకు జరగాల్సినవన్నీ జరుగుతాయమ్మా అని బాబాగారైతే మొదటి పువ్వును తాకిన వాళ్ళకైతే చెప్తున్నారండి. ఇక మరి బాబాగారు రెండవ కుండని తాకిన వాళ్ళకి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నిన్ను ఎవరు తాకినా సరే, నిన్ను ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దమ్మా. నీకున్న సమస్యలకు చిక్కులకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా ఏమీ నెరవేరడం లేదు అని బాధపడుతున్నావు కదా. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎలా అన్యాయం చేస్తారు బాబా అని నన్ను నిలదీస్తున్నావు కదా. దిగులు పడకమ్మా. నన్నే నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడూ అన్యాయం చేయను. పూట గడవడానికి నీకు చాలా కష్టంగా ఉంది కదా. ఆ కాలాన్ని మార్చమని నాకు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. ఏదో ఒక దారి చూపరా అని ఆశగా ఎదురు చూస్తున్నావు. నిన్ను చూసి నేను పడుతూనే ఉన్నాను కదా బాబా అని నువ్వు నన్ను పదే పదే పూజిస్తూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ప్రతి దానిలో కష్టం ఎదురవుతుంది. అసలు నాకు నీరసం వచ్చేస్తుంది తండ్రి. నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తావు అని అడుగుతున్నావు కదా. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఈ పని మానేయాలా లేదా అని ఏం తోచని స్థితిలో నువ్వు ఉన్నావు కదా. పాపకర్మల తాకిడే తల్లి ఇదంతా. అలాంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతి గురువారం నీ బాబా దేవాలయానికి వచ్చి దునిలో ఒక కొబ్బరికాయను పెట్టి నీ కర్మదోషాలన్నిటినీ తొలగించుకో. నువ్వు కొబ్బరికాయ పెట్టి దునిలో వేసినప్పుడు నీ కర్మదోషాలన్నీ ఆ చితిలోనే కాలిపోతాయి. నీ దోషాలన్నీ తొలగించుకో. అలానే
నా ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేయి బిడ్డా. నా నామస్మరణ చేసిన వెంటనే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. నా కోసం నువ్వు ఎలాంటి కానుకలు తేవాల్సిన అవసరం లేదమ్మా. శ్రద్ధ సబూరితో ఉండి నన్ను నమ్మకంతో పూజిస్తే చాలు. నీ సాయి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది బిడ్డా. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ నీ బాబా కొలువై ఉంటారో అని నీకు తెలుసు కదా. నమ్మకంతో ఉండు. నా లీలలు అన్నీ నీకు అతి త్వరలోనే చూపిస్తాను అని 2వ పువ్వు తాకిన వాళ్ళకైతే బాబాగారైతే చెప్పారండి. ఇక 3వ పువ్వు తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, నీ సాయి వాక్కుని అస్సలు కొట్టిపారేయకమ్మా. నీకోసమే ఈ సందేశాన్ని తెచ్చాను తల్లి. దిగులు పడకు. నన్ను నమ్మి ఈ పువ్వుని తాకావు కదా, ఇక ఇప్పటి నుండి నీకు అన్నీ శుభగడిలే తల్లి. ఎవరు నిన్ను అర్థం చేసుకుండా ఉన్నారో వాళ్ళందరూ నీ ప్రేమని గుర్తించి నీ దగ్గరికి వస్తారు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ నీ గురించి తెలిసేలా చేస్తాను. నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా బిడ్డా? ఎంతో ఓర్పుతో సహనంగా ఉంటావు. ఒక విజేతకు కావలసిన 2 లక్షణాలు ఇవే తల్లి. ఈ గుణమున్న నీకు ఎవరు బాధ పెట్టినా సరే ఓర్పుతో ఉంటావు. సహనంగా ఎదురు చూసే అందరినీ నమ్ముతావు. ఎవరు ఏం చేసినా సరే ఓర్పుగా ఎదురు చూస్తావు. ఇదే తల్లి నీలో ఉన్న అద్భుతమైన గుణం. ఇంత ఓర్పు గల నా బిడ్డని నేను ఎలా కష్టపెట్టుకుంటాను చెప్పు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావంటే, బాధపడ్డా పర్వాలేదు, నా అనుకున్న వారు బాగుండాలి అనే నీ గుణం ఎంతో గొప్పది. అందుకే నీ మంచి మనసుకి బంధం అనేది బలపడింది. నీకు నాకు బంధం మరింత దగ్గరైంది. ఈ గుణం వల్లే నా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటావు కదా. శత్రువు కూడా మంచిగా ఉండాలని ఆశపడతావు. ఇదే తల్లి నీలో ఉన్న మంచి లక్షణం. నీకంటూ ఏమీ అడగవు. అలా అని నేను ఎలా వదిలేస్తానో చెప్పు. నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ నీ తండ్రికి తెలుసు కదా. నీ జీవితం, నీ భవిష్యత్తు అన్నీ నువ్వు కోరుకున్నట్లే ఇస్తాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నిన్ను, నీ నిజాయితీని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇది నీ సాయి సత్యవాకు తల్లి. అస్సలు పొల్లుపోదు. వాళ్ళని నువ్వు క్షమించి దగ్గర తీసుకొచ్చాలు. నీ కష్ట సమయంలో సాయి అని నన్ను ఒక్కసారి పిలువు చాలు. క్షణంలో నేను నీ ముందుంటానమ్మా. ఇక అన్నీ నీకు శుభాలే తల్లి. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. నీ జీవితాన్ని మంచిగా అద్భుతంగా మార్చే బాధ్యత నీ సాయి తండ్రిది. నన్ను నమ్మావు అంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా, ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే 3వ పువ్వు తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక మరి చూశారు కదండి, 3 పువ్వులు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు మీరందరూ విన్నారు కదా. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.